అచ్చెన్నాయుడు గారికి మైండ్ పోయింది. ఏం మాట్లాడుతున్నారో, ఏం ఎలిగేషన్స్ వేస్తున్నారో మీకు తెలుస్తుందా? నా అల్లుడు గుంటనక్క నా పార్టీని లాక్కున్నాడు, నా పార్టీని లాక్కొని నన్ను ఏడిపించి నన్ను మోసం చేసి నేను పిల్లనిచ్చినందుకు నన్ను ఇంతలా సర్వనాశనం చేశాడని ఏడ్చిన ఎన్టీఆర్ గారి కన్నీళ్లు మర్చిపోయావా? ఏం మాట్లాడతావయ్యా నువ్వు? వైఎస్ఆర్ గారు ఎప్పుడైనా కానీ నా కొడుకు దుర్మార్గుడు, అతని వల్ల నాకు ఇబ్బంది ఉందని మా జగనన్న గురించి ఏమైనా చెప్పాడా? ఆయన ఎప్పుడు చెప్పలేదే. నా కొడుకు తప్పు చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిరూపించండి, అవసరం అయితే ఉరితీయండి అని చెప్పి ఛాలెంజ్ విసిరాడు. అక్కడే ఆయన కొడుకు మీద ఎంత నమ్మకం, ఎంత మంచి అభిప్రాయం ఉందనేది మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మీకు ఇది లేదు, ఇది మాత్రం పెరిగింది. ఎప్పటి నుంచో మేము అంటానే ఉంటాం. మైండ్ పెట్టి ఆలోచిస్తే ఏ రోజు కూడా ఆయన కొడుకు గురించి ఆయన ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదే. ఆయన ఎంత నిజాయితీపరుడు, ఆయన కొడుకు కూడా అంతే నిజాయితీపరుడు అని చెప్పి నిరూపించడానికి ఛాలెంజ్ చేసి తొడగొట్టి ఛాలెంజ్ చేశారు. తెలుసుకో. మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్న చంపించాడు, వాళ్ళ బాబాయిని చంపించాడు, నోటుకొచ్చిందల్లా మాట్లాడి ఎలిగేషన్స్ వేసి ఒక మనిషి గనక మీకు ఎవరైనా మీకు సంబంధించిన దాంట్లో దేనికైనా మీకు అడ్డుపడుతున్నారు అనుకుంటే ఏదో ఒక రకంగా వాళ్ళ మీద బురద చల్లి వాళ్ళని తప్పుడు వాళ్ళ కింద క్రియేట్ చేసి జనాల్లో మౌత్ పబ్లిసిటీ అను నెగిటివిటీ క్రియేట్ చేయడానికి మీరు ముందు ప్లేస్లో ఉంటున్నారు. అవసరమైతే మంచి చేసి గెలవండి. అమరావతిని మీ ఒక కమ్మ రాజకీయం కోసం ఎంత ఇదిగా డెవలప్ చేశారో దానికి అడ్డుపడుతున్నాడు మావిగన్నని చెప్పి మొగుళ్ళలాగా వచ్చాడని చెప్పి మీకు నొప్పి వచ్చేసింది. ఇప్పుడు అది జీర్ణించుకోలేక ఇలాంటి దట్టి రాజకీయం మాటలు మాట్లాడే బదులు సిగ్గుండాలి. ఎందుకు మాట్లాడతారో ఎందుకు చేస్తారో తెలియదు. ఇలాంటి రాజకీయం ఇంత అవసరమా మీకు అని అడుగుతున్నాం మేము. సరిగ్గా మాట్లాడాలి.